అత్యంత తీవ్రంగా జరిగిన యుద్ధ పోరాటంలో చివరికి యుఎస్ సైనికులే గెలిచారు. అలా నేలకి ఒదిగి ఉన్న జైంట్ దగ్గరికి చాలా జాగ్రత్తగా సైనికులు చేరుకుని అతని నెమ్మదిగా పరీక్షింపసాగారు. వారు పరీక్షిస్తుండగా కనుగొన్నదేమనగా, మొదటిది, అతని తల వెంట్రుకలు ఎర్రగా అగ్నిలా కనబడ్డాయి. రెండవది, అతని 2 చేతులకి 2 పాదాలకి 6 వేళ్లు కనబడ్డాయి, అంటే 24 వేళ్లు కనబడ్డాయి. మూడవది, ఆ జైంట్ యొక్క నోరు తెరిచి చూడగా పైన 2 వరుసల్లో పళ్ళు, కింద 2 వరుసల్లో పళ్ళు, మొత్తం 4 వరుసల్లో పంటి ఆకారాన్ని వాళ్ళు కనుగొన్నారు. మనము ఈ జైంట్ యొక్క శరీర విషయాల గురించి తెలుసుకుంటుంటే మనకి బైబిల్లో ఒక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. అందులో 2వ శామూయేలు 21-20 అధ్యాయంలో ఇలాగా ఉన్నది. ఇంకొక యుద్ధము గాదు దగ్గర జరిగను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీలు సంతటివాడు.